సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ప్రీవియస్ ఇయర్. కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది. శిక్షణ మరియు విధేయత ఓరియంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న సాధారణంగా పిల్లవాడు తనంత తాను బాగా నిలబడే వయసు. సాధారణంగా పిల్లవాడు తనంత తాను బాగా నిలబడే వయసు క్రింది వానిలో 13 నుంచి 14 నెలలు. తర్వాత ప్రశ్న జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఇన్ని దశలలో జరుగుతుంది? 4 దశల్లో. తర్వాత ప్రశ్న భాషా వికాసం వీని మీద ఆధారపడి ఉంటుంది. భాషా వికాసం అనేది అవన్నీ కూడా సరైన సమాధానం లేదు. శారీరక వికాసము, అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాసంపై, అదేవిధంగా సాంఘిక పరిశ్రమపై ఆధారపడి ఉంటుంది భాషా వికాసం అనేది. తర్వాత ప్రశ్న చిత్ర నేర్పరులు, కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. చిత్ర నేర్పరులు, అదేవిధంగా కళలో నేర్పరులు అనేవారు ఈ క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రాదేశిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రాదేశిక ప్రజ్ఞను. తర్వాత ప్రశ్న ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకున్నట్టుకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకున్న అది. ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకున్నట్టుకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకున్న అది అనుగుణ్యత. తర్వాత ప్రశ్న ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఈ దశలోని ముఖ్య సంఘర్షణ. కౌమార దశలోని ముఖ్య సంఘర్షణ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది. తర్వాత ప్రశ్న ఐక్యూ 29 కంటే తక్కువ ఉన్నవారు. సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. ఐక్యూ అనేది 29 కంటే తక్కువ ఉన్నవారు. తర్వాత ప్రశ్న ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వానిలో? ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ స్పీర్మ్యాన్ ప్రతిపాదించారు. చార్లెస్ స్పీర్మ్యాన్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు. సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు ఎవరు క్రింది వానిలో? టొర్రన్స్. తర్వాత ప్రశ్న బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు రాయటంలో ప్రధానంగా ఉన్న ఆలోచన. బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు రాయటంలో ప్రధానంగా ఉన్న ఆలోచన ఏదంటే ఏకముఖ ఆలోచన. తర్వాత ప్రశ్న కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయడం వలన ప్రవర్తనా సంభావిత పెరిగిన అది. రుణాత్మక పునర్భరణం. కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలనేవి తీసివేయడం వలన ప్రవర్తనా సంభావిత పెరిగిన అది రుణాత్మక పునర్భరణం. తర్వాత ప్రశ్న అంతర్దృష్టి అభ్యాసనం దీనితో తీవ్రంగా విభేదిస్తుంది. అంతర్దృష్టి అభ్యాసనం అనేది యత్నదోష సిద్ధాంతంతో, యత్నదోష అభ్యాసనం సిద్ధాంతంతో విభేదిస్తుంది తీవ్రంగా. యత్నదోష థార్న్ డైక్ ప్రతిపాదించారు. యత్నదోష అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్న్ డైక్. యత్నదోష సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రయత్నాలు చేసే కొలది దోషాల సంఖ్యను తగ్గించుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం. స్కిమా.
తర్వాత ప్రశ్న, ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవంతో సంబంధపరుచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరమైన 1526 ఏడిని గుర్తుకు తెచ్చుకున్న ఈ పద్ధతి. దీనికి సరైన సమాధానం ఇందులో లేదు. ప్రశ్న యాడ్ స్కోర్. తర్వాత ప్రశ్న, సాయంత్రం పూట పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థి రోడ్డు ప్రక్కన ఒక గుంపుని చూచాడు. అతడు ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూచాడు. ఐసెంక్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా బహిర్ముఖవర్తనుడు. ఐసెంక్ ప్రకారం. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించింది క్రింది వానిలో. ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించింది. ఎరిక్సన్ వివరించారు. ఎరిక్సన్. తర్వాత ప్రశ్న, నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది. ప్రెజర్, ఒత్తిడి. తర్వాత ప్రశ్న, ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి. పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో విపర్యాత్మక భావన, నిగమనాత్మక ఆలోచన పెరుగుతాయి. మూర్త ప్రచాలక దశలో పెరుగుతాయి. వికాసం యొక్క ఈ దశలో విపర్యాత్మక భావన, అదేవిధంగా నిగమనాత్మక ఆలోచన అనేవి. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ప్రీవియస్ సంబంధించి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.